నిన్న ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్టయితే లోకేష్ గారు రాజమండ్రి పర్యటన, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిడదవోలు పర్యటన గురించి కూడా ఒకసారి మనం చర్చకు తీసుకుంటే అండి, ఒకటి లోకేష్ గారు నిన్న రాజమండ్రి వచ్చినప్పుడు రాజమండ్రిలో స్ట్రెయిట్గా తెలుగుదేశం పార్టీ నాయకులు మద్యం సిండికేట్లోను, లిక్కర్ సిండికేట్లోను, అదేవిధంగా భూదందాల్లోను, ప్యాకాట క్లబ్బులు ఇవన్నీ కూడా నడుస్తున్న సందర్భంలో మరి చాలా ఇంత నడుమన లోకేష్ గారి పర్యటన జరిగినప్పుడు నాకు ఒకటి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇవన్నీ నడిపేది సాక్షాత్తు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కనుసన్నల్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి జరుగుతున్నప్పుడు అతనికి వస్తాది పలికే విధంగా, సై అనే విధంగా నిన్న జరిగిన పర్యటన నిజంగా నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఒక సంఘటన సాక్షాత్తు ఒక తల్లి చనిపోయిందండి. అదే రోడ్లో, సెంట్రల్ జైలు రోడ్లోనే ఆయన పర్యటన జరిగింది. అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అదే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చూస్తే అక్కడ ఎంత అధ్వానంగా ఉందంటే, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక పక్కన ఆరోగ్యశ్రీ పనిచేయట్లా, పేద ప్రజలందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. అక్కడ ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని అక్కడికి వెళ్ళే సందర్భాలు ఎంత అన్యాయమో. నిన్న ఒక తల్లి చనిపోయింది, ఆ పాప బతికింది. మరి నారా లోకేష్ గారు నిన్న జరిగిన పర్యటనలో అక్కడ అంటే వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధం కాకపోయినా మరి ఒక షాడో సీఎం కిందన మరి నిన్న ఆయన మంత్రి పర్యటన కిందన కనబడలా, ఒక షాడో సీఎం లాగా చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఆయన మాట్లాడే మాటలు మాజీ ముఖ్యమంత్రి గారి పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన మళ్ళీ అదే స్థాయిలో సైకో అనే పదాలు వాడడం. ఇవాళ నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, ఇవాళ ఏం పీకారు, ఏం పెట్టారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నానని డైరెక్ట్గా అడ్మిట్ అవుతున్నాడు. అంటే ఒక మంత్రి స్థానంలో ఉండి, ఒక కేబినెట్ మంత్రి స్థానంలో ఉండి నేను రెడ్ బుక్ని నమ్ముకుంటున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు అర్థం కావట్లే, మీకు రాజ్యాంగం పైన నమ్మకం లేదా? నేను రెడ్ బుక్ని నమ్ముకుంటున్నానంటే దానికి అర్థం ఏంటండి? మీరు ప్రజాస్వామ్యంలో ఒక మంత్రి స్థానంలో ఉన్నారని మర్చిపోతూ ఉన్నారు. మంత్రి స్థానంలో ఉన్నారని మర్చిపోయి నేను నమ్ముకునేది రెడ్ బుక్, అందులో 3 పేజీలేని ఇంకా పేజీలు ఉన్నాయి, ఎప్పుడు వాడాలో అప్పుడు వాడతాను అంటే దానికి అర్థం ఏంటి? అంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పైన ఆయనకు నమ్మకం లేదు అనే కదా మీరు చెప్పేది. ఇంకా 3 పేజీలే వాడాను, ఇంకా వాడాలి, ఇవి ఇతను మాట్లాడే మాటలు. సరే, పవన్ కళ్యాణ్ గారిని కాస్త పక్కపడితే నిన్న నారా లోకేష్ గారి పర్యటన గురించి ఒక అంశం చెప్తున్నానండి. డ్వాక్రా మహిళలు నుంచి సాయంత్రం దాకా ఎండల్లో పడిగాపులు కాశారు. ఆయన రూట్ మ్యాప్ మొత్తం అంతా కూడా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి క్వారీ సెంటర్కి, అది కూడా చెప్తా. ఇవాళ మేము అభివృద్ధి ఆయన వచ్చిన పర్యటనలో మొత్తం అంతా కూడా కనబడతాం. ఆయన ఎయిర్పోర్ట్లో దిగాడండి. ఎయిర్పోర్ట్లో 347 కోట్ల రూపాయలతో టెర్మినల్ బిల్డింగ్ శాంక్షన్ చేయించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. అది ఇవాళ శరవేగంగా కంప్లీట్ అవుతోంది. దాని తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి క్వారీ సెంటర్కి వచ్చాడు. ఆ క్వారీ సెంటర్లో అంబేద్కర్ భవనము, పార్లమెంట్ భవనం కట్టాం మనం. అక్కడే పెద్ద రోడ్ షో చేశాడు. ఆ డెవలప్మెంట్ ఎవరు కనుతండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టైంలో జరిగింది. అద్భుతంగా తయారు చేశాం. అక్కడ మీకు ఆ జంక్షన్ ఉపయోగపడింది. దాని తర్వాత క్వారీ దగ్గర నుంచి లాలా చెరువు వెళ్లే దారిలో దాన్ని 4 లైన్ రోడ్ చేసాం. ఇదివరకు డబుల్ రోడ్ ఉండేది, ఇప్పుడు 4 రోడ్ అయింది. డివైడర్ తీసుకుని వచ్చి ఆ రోడ్లో రోడ్ షో చేసాం. అక్కడ గ్లో గార్డెన్ కట్టాం కోట్ల రూపాయలతో. నాకు తెలిసి భారతదేశంలో 3rd గ్లో గార్డెన్, 4th గ్లో గార్డెన్, పెద్ద గ్లో గార్డెన్. ఆ రోడ్లో రోడ్ షో చేసాం. దాని తర్వాత యోగా సెంటర్, అక్కడ రోడ్ షో చేసాం. అది కూడా మేము కట్టించింది. దాని తర్వాత కార్గిల్ పార్క్,
కూడా మేము డెవలప్ చేయించింది. దాని తర్వాత నుంచి అక్కడి నుంచి మనం వెళ్తే అక్కడ 150 ఫీట్ రోడ్డు, ఆర్ట్స్ కాలేజ్ రోడ్, సెంట్రల్ జైల్ రోడ్, ఆ రోడ్డు కూడా అద్భుతంగా, నాకు తెలిసి భారతదేశంలో వన్ ఆఫ్ ద ఐకానిక్ రోడ్స్ అది. అలా డెవలప్ చేసాం ఆ రోడ్ని. ఆ రోడ్లో మీ పర్యటన జరిగింది, అది కూడా మేము డెవలప్ చేసిందే. దాని తర్వాత మీరు ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళారు. ఆర్ట్స్ కాలేజ్లో అటానమస్ కాలేజ్ ఉంటే ఆ అటానమస్ కాలేజ్ని అక్రిడేషన్ చేయించి A+ తీసుకుని వచ్చి దాన్ని యూనివర్సిటీ చేయించిన ఘనత కూడా మా ప్రభుత్వాన్ని. నేను వెళ్ళి అప్పుడు ఎడ్యుకేషన్ HRD మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ గారితో మాట్లాడి అప్పుడు నాక్ ఇచ్చి, ఆల్రెడీ నాక్ టీం వచ్చి రిజెక్ట్ చేస్తే మళ్ళీ నాకున్న పరిచయాలను ఉపయోగించుకొని నేను వెళ్ళి డైరెక్ట్గా నేరుగా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన కన్విన్స్ చేయించి మళ్ళీ నాక్ టీంని మళ్ళీ అక్కడికి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పంపించి మార్కులు వేయించుకుని అక్రిడేషన్ తీసుకొచ్చి అప్పుడు రూసా ఫండ్స్ కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత మా ప్రభుత్వంలో జరిగింది. ఇవాళ మీరు వచ్చి ఏదో రిబ్బన్ కటింగ్లును తప్పితే ఇంకోటి ఏం కాదు. మరి అదేవిధంగా అక్కడ నన్నయ్య యూనివర్సిటీకి వెళ్ళారు. ఆ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టింది రాజశేఖర్ రెడ్డి గారి టైంలో దానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ తీసుకుని వచ్చి మా ప్రభుత్వంలో జరిగిన వాటికి ఇవాళ మీరు రిబ్బన్ కటింగ్లు కడుతున్నారు. అదేవిధంగా అప్పుడు మేము యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కిందన కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఫేజ్డ్ మేనర్లో సుమారుగా 25 కోట్ల రూపాయలు ఇండోర్ సంబంధించి, స్విమ్మింగ్ పూల్కి సంబంధించి నేను తీసుకుని వచ్చాను. ఆ స్కీమ్ ఫస్ట్ వస్తే ట్యాప్ చేసి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చింది. దాని పురోగతి ఏదండి? మీరు మంత్రి అయ్యి దగ్గరగా సంవత్సరంన్నర కాలం దాటింది. ఇప్పుడు దాకా ఎక్కడ వేసిన గొంగలి మా టైంలో ఏ రకంగా వర్క్ అయిపోయింది అదే వర్క్ అయిపోయింది. దాన్ని ఇంకా పూర్తి స్థాయిగా కంప్లీట్ చేయడం జరగల. మీ శాఖకు సంబంధించి ఒక యూనివర్సిటీకి యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కిందన కోట్ల రూపాయలు ఇండోర్ స్టేడియంకి, స్విమ్మింగ్ పూల్కి తీసుకుని వస్తే దాని వర్క్స్ ముందరికెళ్ళవు. అంటే మీకు ఏం చిత్తశుద్ధి ఉంది అని అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు సాధించింది ఏంటి? మీరు సంవత్సరన్నర కాలంలో మీరు యాజ్ ఎ ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీరు సాధించిన ఘనత ఏంటి, మీ రిమార్క్స్ ఏంటి అనేది చెప్పండి. అంతేగాని మా ప్రభుత్వ టైంలో మేము చేయించిన కార్యక్రమాలకి ఇవాళ మీరు వచ్చి రిబ్బన్ కటింగ్లు చేస్తున్నారు తప్పితే ప్రత్యేకించి కొత్తగా సాధించింది ఏమన్నా ఉందా? మీరు గత రాజమండ్రి, ఇప్పుడు రాజమండ్రి ఒకసారి పోలిక చూసుకోండి. మీరు గతంలో కూడా వచ్చి ఉంటారు కదా, మీరు అప్పుడు కూడా చెప్తున్నారు కదా మా తండ్రి గారిని జైల్లో పెట్టారు లేదా ఇంకోటి అని చెప్తా ఉన్నారు కదా. మీరు కేంద్ర ప్రభుత్వంలో మరి మీరే కదా ఉన్నారు. ఒకవేళ నిజంగానే కనుక అక్రమంగా పెట్టిస్తే ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి మరి మీకు క్లీన్ చీట్ ఇప్పించుకోవచ్చు కదా, ఎందుకు చేయించుకోలేకపోతున్నారు? మీరు అక్రమంగానే మీరే చెప్తా ఉన్నారు. మరి చెప్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మీరే కదా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు క్లీన్ చీట్ ఎందుకు ఇప్పించుకోలే? ఎందుకంటే అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. మీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి డైరెక్ట్గా గవర్నమెంట్ ఎక్స్చెకర్ నుంచి 370 కోట్ల రూపాయలు నేరుగా ఆ కంపెనీకి ఇవ్వడం వలన, డిజైన్ టెక్ కంపెనీకి డైరెక్ట్గా ఇవ్వడం వలన గవర్నమెంట్ ఎక్స్చెకర్కి లాస్ అయింది. స్కిల్ డెవలప్మెంట్ ఏం జరిగిందండి? మీరేమో అన్యాయంగా అంటున్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇదే లోకేష్ గారిని, మీ శాఖకు సంబంధించి మీరు చేసిన కార్యక్రమం ఏంటో చెప్పండి.